మీ పంచాయతీ దేని గురించే దేని తాళం చెయ్యమంటున్నావో నా కూడా చెప్పరాదే. అరే ఈ పిల్లగాడు మన ఊళ్ళో గ్రామ పంచాయతీ బిల్డింగ్ను కాంట్రాక్ట్ బట్టి 20 లక్షల రూపాయలు పెట్టి కట్టించిండు పిల్ల. దాంట్లో ఒక 10 లక్షల రూపాయలే వచ్చినాయట. కడమ 10 లక్షల రూపాయలు వచ్చినాకనే నేను ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ తాళం చేయి ఇస్తా, లేకపోతే నేను అసలుకే ఇయ్యను అని దానికి తాళాలు వేసి జేబులో పెట్టుకొని తిరుగుతాడు పిల్ల అంచను. ఇది పద్ధతేనా? నువ్వే అడుగొక్క పని. నిజమే మరి. ఆ అన్నయ్య ఏం చేస్తాడే మరి? కాంట్రాక్ట్ పైసలు పురాగరాంది గ్రామ పంచాయతీ తాళం మీ చేతిలో పెట్టి రేపటి సంధి ఆ అన్నను ఎవరి చుట్టూ తిరగమంట నువ్వు చెప్పు మరి. అరే చిన్న, నేను ఊళ్ళో గెలవక సర్పంచ్గా గెలిచినరా. మన కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్లో రాములనే నేను గ్రామ సర్పంచ్గా అని ప్రమాణ స్వీకారం చేద్దామని మస్తు కలలు కన్నారా. నీకు దండం పెడతా, నీకు పుణ్యం ఉంటుంది. ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ తాళాలు ఇరా. నువ్వు తాళాలు వేసుకొని గిట్ట ఎంబడి తిరిగితే ఏం పడుతానని చెప్పురా. ఇప్పుడు నువ్వు అట్లా తాళాలు వేసుకొని తిరుగుతా నేను నడి తొవ్వ మీద టెంట్ వేసుకొని ప్రమాణ స్వీకారాలు చేయనారా? నా ఇజ్జత్ ఉంటుందారా? అరే చిన్న, తాళం మీద నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు తొవ్వ కింద ప్రమాణం చేస్తుంది, టెంట్ల కింద ప్రమాణం చేస్తుంది. నా పైసలు ఇచ్చేదాకా నీకు తాళాలు ఇచ్చేదే లేదు. ఇక్కడి నుంచి మీకు పోసిని అన్నాలం పాడుగాను. నువ్వు తాళం చెయ్యమనుడు ఆ అన్న ఇయ్యననుడు మంచిగానే ఉన్నది. అరే నువ్వన్న పోయి అధికారులకు చెప్పి ఆ అన్న బిల్లులేవో ఇప్పియపోరాదే మరి. ఓర్ని, నేను సర్పంచ్గా గెలిచి కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు కాదే. ఇప్పుడే నేను ఏ అధికారి దగ్గరికి పోయి వీని బిల్లులు ఇవ్వమని బతలాడినా నాకు ఇవ్వలేమేరుక చెప్పు. అరే చిన్న, నీకు పుణ్యం ఉంటుందిరా. టెంట్ తువ్వ మీద వేసుకొని సర్పంచ్నైనా నేను ప్రమాణ స్వీకారం చేస్తే మన ఊరి పరువు ఏమైనా ఉంటుందారా? నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు తాళం చేయైతే నేను ఎమ్మెల్యే సార్తో మాట్లాడి నీ బిల్లులు నీకు ఇప్పిస్తాను. నువ్వు తాళం చేయిద్దా. దాదా, నా బిల్లులు వచ్చేదాకా నీకు తాళాలు ఇచ్చేదే లేదు. నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకోపో. అరే వచ్చినా అరే ఈ సర్పంచ్గా గెలుచుడేమో కానీ 2 ఏళ్ల కానుంచి గ్రామ పంచాయతీలో పడ్డ బకాయిలన్నీ నా మెడకే పడేటట్టున్నాయి. ఈ కర్మ పట్టుకుని తాగుతున్నా. ఫోన్ చేస్తాలేదు. హలో, ఎవరు? ఏంది? నువ్వు గ్రామ పంచాయతీ టాస్కర్కు 30,000 రూపాయలు డీజిల్ పోసినావా? అవి రేపు పొద్దుగా ఇవ్వకుంటే గ్రామ పంచాయతీ టాస్కర్ నువ్వు గుంజుకొని పోతావా? ఓ నీ కర్మల మనువాడ, ఇదెక్కడి కర్మరు? ఓటిపోయినాక ఓటి నా మెడకు చుట్టుకునేంద్రా నీ కర్మల మనువాడ. ఇగో చాలా దిక్కుల ఇదే కథ ఉన్నదంటనే. పాపం కొంతమంది గెలిచిన సర్పంచ్ల పరిస్థితి 2 ఏళ్ల కానుంచి గ్రామ పంచాయతీలలో బాకీ పడ్డ పైసల కోసం ఇప్పటి సందే వాళ్ళు సతాయించుడు సురు చేస్తున్నారట. ఓరిత్తా, సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయక ముందుకే గిన్ని కథలు ఉంచే. ప్రమాణ స్వీకారం చేసినాక ఎన్ని తిప్పలు ఉండాలి, ఏం కథ? అబ్బా కొడుకో. అరే ఏంద్రతా మేము గిటుమకనొత్తి సర్పంచ్గా గెలిచిన తెల్లారే ఇస్తాంటివి సర్పంచ్గా గెలిచి గిన్ని రోజులు అవుతుంది. అవి ఇంతవరకు జాడలేదు పత్తలేదు. ఇయ్యరాదు మరి నేను పోతా. అగో మళ్ళీ గీ తమ్ముడెవలే తాత గవిత్తే పోతా అంటున్నాడు.